హే గైస్, అందరైతే ఎలా ఉన్నారు? నేనైతే అగ్రహారంలోని తిరునాళ్ళకైతే వచ్చాను. ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి, అన్నీ చూపెడతాను. చివరి చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చెబితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని. ఫస్ట్ ఇప్పుడు మనమైతే గుడిలోకి అయితే వెళ్తున్నాము. వెంకటేశ్వర స్వామి వారి గుడి అనమాట. చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఒకసారి లోపలికి వెళ్ళి చూసి వచ్చాను ఎలా ఉంటుందో ఏంటని. ఇంతకుముందు ఎప్పుడో చాలా తక్కువ అనమాట, 1-2 సార్లు అయితే వచ్చాను. స్టార్టింగ్లోనే మనకి ఆంజనేయ స్వామి అయితే ఉంటాడు. ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్ళే కొంది ఇంకా లోపల వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడు. ఇది స్ట్రైట్ కనపడుతుంది కదా, ఇదే అనమాట గుడి. అటు సైడ్ వచ్చేసి ఇంకా కళ్యాణ మండపం అవన్నీ అయితే ఉంటాయి. మీకు స్ట్రైట్గా టెంట్ కనపడుతుంది కదా, అక్కడే అనమాట. పక్కనే కళ్యాణ మండపం. అక్కడ కొంతమంది ఉన్నారు కదా పోలీసులు, అక్కడే అనమాట కళ్యాణ మండపం. లోపల మ్యారేజ్ అవి అయితే చేసుకుంటారు యాజ్ యూజువల్గా. ఇంకేం లేదు, కాళ్ళు అయితే కడుక్కొని లోపలికి అయితే వెళ్దాము. ఆల్రెడీ ఒకసారి అయితే నేను ముందే గుడిలోకి అయితే వచ్చేసాను అనమాట. జస్ట్ బయట అలా చూసేసి ఇంకా వీడియో తీసుకుందామని బయటకి అయితే వెళ్ళాను. ఇప్పుడు ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఎవ్రీ ఇయర్ తిరునాళ్ళని బాగా చేస్తారనమాట. ఇంకా ప్రేమలు అవి ఇవి కట్టి చాలా బాగా అయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయిన, అంతకుముందు ఒకసారి అయితే వచ్చాను. ఇంకా చూడండి లోపల లైటింగ్స్ వేసి ఎంత బాగా డెకరేట్ చేశారు గుడికి. ఇప్పుడు మనం గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి చూద్దాం అనమాట మొత్తం ఎట్లా ఉంటుంది ఏంటని. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇట్లా వెంకటేశ్వర స్వామి వారిని ఉయ్యాలైతే ఊపడం. చూస్తున్నారు కదా, కింద విగ్రహం కింద తాడు కట్టి కొంతమంది అయితే కూర్చొని స్వామివారిని ఉయ్యాలైతే ఊపుతున్నారు. మీరు ఎప్పుడైనా ఇట్లా చూసింటే కామెంట్ చేయండి. చూడండి స్వామివారిని ఎంత బాగా డెకరేట్ చేశారో. పైన చూస్తున్నారు కదా, అవన్నీ స్వామివారు అవతారాలు ఎత్తారన్నమాట. చూడండి ఎన్ని అవతారాలు ఎత్తారో. నార్మల్గా పెద్ద పెద్ద టెంపుల్స్లో అయితే కెమెరాస్ నాట్ అలౌడ్, అంటే దేవుడిని చూపించడానికి ఒప్పుకోరు. అందుకని చెప్పి ఆల్రెడీ ఒకసారి వెళ్ళేసి వచ్చాను అనమాట దర్శనానికి. ఒకసారి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ ఉన్న ఒక అతను అయితే అడిగాను. నార్మల్గా సెక్యూరిటీగా అయితే ఉంటారు కదా, వాళ్ళని అయితే అడిగాను అనమాట, వీడియో తీసుకోవచ్చా అని. తీసుకోవచ్చు బాబు అన్నారు. అందుకని మీకు చూపిద్దామని మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు లోపలికి అయితే వచ్చాను. చూడండి లోపల కూడా ఎంత బ్యూటిఫుల్గా అయితే డెకరేట్ చేశారో. చూడడానికి చాలా బాగుంది కదా.
ఇప్పుడైతే ఇంకా గుడి బయటకి అయితే వచ్చేసాము. స్వామివారి దర్శనం చేసుకొని ఇంకైతే ప్రభ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఆ తర్వాత కోలాటం దగ్గరికి, ఇంకా అక్కడ మ్యాజిక్ షో కూడా చేస్తున్నారన్నమాట పిల్లలు. మొత్తం అయితే చూపిస్తాను, ఎవరు వీడియో మిస్ కావద్దు. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. ఏమనుకోకండి, వాళ్ళు డ్యాన్స్ చేస్తున్న సాంగ్కి మ్యూజిక్ అయితే పెట్టడం లేదు డ్యూ టు సమ్ కోఆపరేట్ ఇష్యూస్ వలన. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. Life changes just open the door. One thing's certain, I'll always be yours. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure. జనాలు చాలామంది అయితే వచ్చారు. చూస్తున్నారు కదా, ఉండే కొంది జనాలు అయితే చాలా పెరిగిపోతున్నారు. చుట్టుపక్కల ఊళ్ళో కూడా చాలామంది అయితే వచ్చినట్టున్నారు. ఇదైతే చేమకుర్తికి ఒక 3 km అలా అయితే ఉంటుంది డిస్టెన్స్. మా ఊరికి అయితే ఈ విలేజ్ వచ్చేసి ఒక 4 km అలా అయితే ఉంటుంది డిస్టెన్స్. ఎక్కడెక్కడ వాళ్ళు చాలామంది అయితే వచ్చినట్టున్నారు. ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఈవెంట్ వల్ల వచ్చేసి మెగా ఈవెంట్స్ అంట. నేను ఎప్పుడు చూడలేదు, మీరు ఎప్పుడైనా చూసింటే కామెంట్ చేయండి. పక్కన బ్యానర్ కూడా వేశారు మెగా ఈవెంట్స్ అని.
ఇక్కడ వచ్చిన వారికి ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు. మీకు స్ట్రైట్‌గా టెంట్ కనపడుతుంది కదా, అక్కడే అనమాట పులిహారం అయితే పెడుతున్నారు ప్రసాదంగా. అక్కడైతే వాటర్ ట్యాంక్, వాటర్ తాగడానికి. ఈ ప్రసాదం అనేది ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో అనమాట. ఎవ్రీ ఇయర్ అయితే ప్రసాదం పెడతానే ఉంటారు. నా వెనక నీళ్లు కనపడుతున్నాయి కదా, అదైతే అగ్రహారం చెరువు అనమాట. చూడండి లైటింగ్స్ వేసి ఎంత బాగా చేశారో. మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడికైతే ఇలా ట్రాలీలో మనకి పడవలు అయితే తీసుకొని వచ్చారు. ఈ పడవలు ఏం తీసుకొచ్చారో మనకైతే తెలియదు. ఒక 2-3 పడవల దాకా అయితే తీసుకొని వచ్చారు. చూస్తున్నారు కదా, ఇప్పుడే ఇంకో పడవ కూడా అయితే ఎక్కిస్తా ఉన్నారు. ఇది మొత్తం అయితే క్రెయిన్ సహాయంతో అయితే ఎక్కిస్తున్నారు అనమాట. ఇక్కడైతే మనకి స్క్రీన్ కూడా ఒకటేసారనమాట. మొత్తం ఎక్కడి నుంచో చూడొచ్చు మొత్తం. ఇంకా అలా చూడండి, వ్యూ ఎంత బాగుందో కదా. మార్నింగ్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుండేది. నైట్ వ్యూ కాబట్టి మీకు సరిగ్గా అర్థం కావట్లేదు. చూడండి క్రెయిన్తో ఎలా ఎక్కిస్తున్నారో పడవని. ఇక్కడ కూడా సాంగ్ అయితే పాడుతున్నారు. కాకపోతే నేను మ్యూజిక్ పెట్టడం లేదు, ఎందుకంటే డ్యూ టు సమ్ కాపీరైట్ ఇష్యూస్ వలన. చూడండి ఎంత బాగా వేస్తున్నారు కోలాటం. ఇక్కడ చిన్న పెద్ద నేమ్ లేదనమాట. ఎవరైనా వేయచ్చు. చిన్నపిల్లల కాడి నుంచి ముసలి వాళ్ళ దగ్గర దాకా ఎవరైనా వేయచ్చు అనమాట. చూడండి కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఎంత బాగా వేస్తున్నారు కోలాటం. కోలాటానికి దగ్గరలో నాకు ఇక్కడ టాటూ వేసే వాళ్ళు అయితే కనపడ్డారు అనమాట. చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు కూడా వేయించుకుంటున్నారు. ఇలాంటి చోట్లలో మీరు టాటూ అయితే వేయించుకోకండి, ఎందుకంటే వాళ్ళు వాడిన్సులు వాడుతూ ఉంటారు అప్పుడప్పుడు. అదిగాక నీట్నెస్ అనేది ఏం ఉండదు అనమాట. హ్యాండ్ కూడా గుడ్డ పెట్టి తుడుస్తూ ఉంటారు. ఇంకా రక్తం అంతా మరీ గందరగోళం అయితే ఉంటుంది. ఇట్లా అయితే వేయించుకోకండి ఎప్పుడు. ఇంకా టాటూ షాప్లో ఉంటుంది, అక్కడైతే నీట్గా వేస్తే అక్కడే వేయించుకోండి. తిరునాళ్ళకి వచ్చిన ప్రతిసారి ఇలా బొమ్మలు అయితే చూస్తూ వెళ్తూ ఉంటాను. ఇలా ఇష్టం అనమాట నాకు. మీరు ఎంతమంది నాలాగా చేస్తారో కామెంట్ అయితే చేయండి. అలా తిరునాళ్ళ చూస్తూ ఉంటే మా కాలేజీ బస్ అనేది కనపడింది అనమాట. రైస్ కాలేజీ బస్సు. ఎవరు వచ్చారో ఏమో తెలియదు, బస్సు అయితే వచ్చింది. ఏంటబ్బా ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనేది చూస్తున్నాను. చూడండి చాలా మంది అయితే వచ్చారు. ఇక్కడైతే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు చిన్నపిల్లలు అనమాట మ్యాజిక్ షో అయితే చేస్తున్నారు. చూడండి మరీ హై లెవెల్లో కాకపోయినా బేసిక్ మ్యాజిక్ అయితే చేస్తున్నారు. అంటే మనకు కనిపెట్టచ్చు అనుకో, చిన్నపిల్లలు కాబట్టి. మరీ హై లెవెల్ కాకుండా బేసిక్ మ్యాజిక్ అయితే చేస్తున్నారు. వీళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి అయితే వచ్చారంట. ఎర్రకలర్ బ్యానర్ అయితే వేశారు.
ఫైనల్లీ తిరునాళ్ళ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయింది. చూస్తున్నారు కదా, అందరూ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయారు. టైం ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. 12:30 కల్లా ప్రోగ్రామ్స్ అయితే క్లోజ్ చేస్తారు. ఇన్నాక చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా ఇంటికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా అలా ఐస్ అయితే కొనుక్కొని ఇంటికి అయితే వెళ్తున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.